అని చాలా తప్పు చేశాడు. అంటే మొన్న ఒకసారి అలాగే నోటుదోలతో ఏదోటి మాట్లాడేసి మొన్న జగన్ అసలు విషయాన్ని అసలు నిజ స్వరూపాన్ని బయటికి అందరికీ తెలిసేలా చేశాడు. ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ ఎంత పబ్లిక్గా ఆయన దొరికేశాడు మీరే చూడండి. విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతను మా పార్టీలో ఫౌండర్ కాదు, ఆయన ఆదర్శాలతోనే ఆయన లేకపోతే ఆయన చేయలేదో లేకపోతే ఆయన చేయబోటుకు నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి వ్యక్తి కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏమొస్తుంది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్కి ఆయన విజయమ్మ గారు పులివెందుల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళు ఓడిస్తాకి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారు. నువ్వు ఏమనుకుని మాట్లాడకూడదు నాయనన్నా, ఏం మాట్లాడబోదాం అనుకుని ఏం మాట్లాడేసో మొత్తం విషయం చెప్పేవావు నువ్వు తెలుసా. ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్ గారు కడప ఎంపీకి అలాగే విజయమ్మ పులివెందులు పోటీ చేస్తూ ఉంటే వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వీళ్ళకి ఎదురు నిలబడ్డారటండి. అంటే ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయమ్మ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారికి లైఫ్ ఇచ్చింది, ఆయనకి లైఫ్ ఇవ్వబట్టే మీరు ఈరోజు నిన్ను 1000 కోట్లు సంపాదించుకున్నారు, అలాంటి పార్టీకి మీరు వెన్నుపోటు పడొద్దు అని చెప్పారటండి వివేకానంద రెడ్డి గారు. అని చెప్పి ఆయన ఆ పార్టీనే అంటే వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేను ఈ పార్టీ కోసమే పనిచేస్తాను, ఇది మా అన్న పార్టీ అని వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడట. నిలబడితే ఏమన్నట్టు ఇతను కొడాలి సర్వనాశనం చేయనే ప్రయత్నించాడు అంటే అందుకే లేపేశారు అన్నట్టుంది. ఆయన వీళ్ళకి శత్రువుగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో అవినాష్ రెడ్డి గారికి లేకపోతే వాళ్ళ కుటుంబం జగన్ గారికి అండగా ఉంది కాబట్టి ఆ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పడొద్దు అన్నాడు కాబట్టి వీళ్ళకి అపోనెంట్గా నిలబడ్డాడు కాబట్టి లేపించేశారు అన్నట్టు ఉంది కొడాలి నాని అన్న. నువ్వు ఏ మాట చెప్తావు అనుకున్నావో ఏ మాట చెప్పావో నీకే తెలీదు. గుట్కా 2 ప్యాకెట్లు వేసుకోపోయి 5 ప్యాకెట్లు వేసేసి ఉంటావు, వాస్తవం చెప్పేసావు. మొన్నదాకా ఏమనేవారు, ఆయన ఎందుకు చెప్తారండి, సొంత బాబాయ్ అండి, ఆ బాబాయ్ అంటే జగన్ గారికి చాలా ఇష్టం అండి, జగన్ గారు అంటే ఆ బాబాయ్కి చాలా ఇష్టం అండి, వీళ్ళని చంపుకుంటారండి అని కదా కవర్ చేశారు. అయితే ఇష్టంగా ఉంటే కదా చంపుకోరని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు శత్రువుగా ఉన్నాడు, నాశనం చేయాలని చూసాడు అంటే మరి ఆ కారణంతో జగన్ లేపేశాడేమో, ఆ కారణంతో వైసీపీ వాళ్ళు లేపేశారేమో అని ప్రజలు నమ్మేస్తారు కదన్నా. ఎలాగా ఆ మాట ఎలా స్లిప్ అయిపోకూడాలన్నా, ఎంత తెలివైనోడివే, ఇన్ని గుట్కా ప్యాకెట్లు తిరిగిన చరిత్ర ఉందే నీకు. అలాంటి నువ్వు ఇంత సింపుల్గా జగన్ గారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేశావు. ఆయన ఈ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడని సర్వనాశనం చేయబోయాడు చూశాడని మీరు భావించేసి అదా మరి అదే అనుకుంటున్నారు జనం. నువ్వు అలాగే చెప్పావు, వాస్తవం అని చెప్పేసావు. నువ్వు పోయిపోయేవరే శుభం పలకరా పెద్దన్న అంటే దినం ఎప్పుడు రా చిన్న అన్నాడట. అలా ఉంది నీ పని. నిన్ను పాపం ఆయన కొంపతీసి నువ్వు కూడా ఆ కోటరెడ్డిలాగా ఆనవలాగా కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ కాదు కదా, టీడీపీతోనో జనసేనతోనో మంతనాలు నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి నిజాలు వాస్తవాలన్నీ బయటపెట్టేయట్లేదు కదా. ఏమో చెప్పలేము, ఎందుకంటే రానున్న కాలంలో ఆల్రెడీ ఐపాక్ టీం నుంచి సర్వే వచ్చింది, ఈ పార్టీ తట్టబొట్ట సర్దేస్తుంది వైసీపీ అని తెలిసిపోయింది. అందుకే ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు. మేము జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది దళితులు అప్పుడే మాకు ఫోన్ దళిత నాయకులు వైసీపీలో ఉన్నవాళ్ళు, తమ్ముడు నువ్వు పార్టీలోకి వెళ్ళక మేము కూడా వచ్చేస్తాం పార్టీలోకి, ఇక్కడ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉన్నారు వైసీపీలో, మేము కూడా తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా వచ్చేస్తాం నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పి ఎంతోమంది వైసీపీ దళిత నాయకులు ప్రొద్దున లేచిందే నుంచి అయ్యే ఫోన్లు నాకు. ఇక్కడ నుంచి ఉంటుంది కలకల, రాజకీయ కళ ఇక్కడి నుంచి మొదలవబోతుంది. అయితే ఇప్పటికైనా వైసీపీని నమ్ముకుని ఉన్న దళితులు ఎవరైనా ఉండండి ఆ పార్టీలో, అంతే తప్ప ఎదుటోళ్ళని విమర్శించకండి. ఎదుటోళ్ళ తల్లుల్ని శీలాల్ని లేకపోతే దారుణమైన స్థాయికి వెళ్ళి మీరు ఇచ్చేస్తే పివి సునీల్ కుమార్కి ఏ గతి పట్టిందో, కత్తి మహేష్ గారికి ఏ గతి పట్టిందో, కోడికత్తి సీన్కి ఏ గతి అయితే పట్టిందో, అజయ్ అమృత్ అనే వ్యక్తికి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది.
అప్పుడు కూడా మీ గురించి కూడా మేమే పోరాడాల్సి వస్తుంది. మీకు కూడా అన్యాయం జరిగిందని మేమే న్యాయం కోసం ప్రజల్ని తోడు తీసుకుని పోరాడాల్సిన బాధ్యత కూడా మా పైనే పడుతుంది. కాబట్టి అర్థం చేసుకుని తమ్ముడు, మత్తు నుంచి బయట రండి. ఒక బిర్యానీయో లేకపోతే ఖర్చులకు 10,000 ఇస్తే అదేమీ శాశ్వతం కాదు. న్యాయం మాత్రమే శాశ్వతం. ఓకే, కొడాలని చాలా తప్పు చేశాడు. అంటే మొన్న ఒకసారి అలాగే నోటు తోలుతో ఏదోటి మాట్లాడేసి మొన్న జగన్ అసలు విషయాన్ని, అసలు నిజ స్వరూపాన్ని బయటికి అందరికీ తెలిసేలా చేశాడు. ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ ఎంత పబ్లిక్గా ఆయన దొరికేశాడు మీరే చూడండి. విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతను మా పార్టీలో ఫౌండర్ కాదు. ఆయన ఆదర్శాలతోనే ఆయన లేకపోతే ఆయన చేయలేదో లేకపోతే ఆయన చేయబోటుకు నడిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నడిచినటువంటి వ్యక్తి కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏమొస్తుంది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్కి ఆయన విజయమ్మ గారు పులివెందుల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళు ఓడిస్తాకి సర్వనాశనం చేస్తానికి ప్రయత్నించే వ్యక్తులు అవినాష్ రెడ్డి గారిని, భాస్కర్ రెడ్డి గారు. నువ్వు ఏమనుకుని మాట్లాడకూడాలి నాయనన్నా? ఏం మాట్లాడబోదాం అనుకుని ఏం మాట్లాడేసావు? మొత్తం విషయం చెప్పావు నువ్వు తెలుసా? ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్ గారు కడప ఎంపీకి అలాగే విజయమ్మ పులివెందులు పోటీ చేస్తూ ఉంటే వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వీళ్ళకి ఎదురు నిలబడ్డారటండి. అంటే ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయమ్మ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారికి లైఫ్ ఇచ్చింది. ఆయనకి లైఫ్ ఇవ్వబట్టే మీరు ఈరోజు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి పార్టీకి మీరు వెన్నుపోటు పడవద్దు అని చెప్పారటండి వివేకానంద రెడ్డి గారు. అని చెప్పి ఆయన ఆ పార్టీని, అంటే వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ నేను ఈ పార్టీ కోసం పనిచేస్తాను, ఇది మా అన్న పార్టీ అని వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డాడట. నిలబడితే ఏమన్నట్టు తను కొడాలి, సర్వనాశనం చేయనే ప్రయత్నించాడు. అంటే అందుకే లేపేశారు అన్నట్టుంది. ఆయన వీళ్ళకి శత్రువుగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో అవినాష్ రెడ్డి గారికి లేకపోతే వాళ్ళ కుటుంబం జగన్ గారికి అండగా ఉంది కాబట్టి ఆ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పడొద్దు అన్నాడు కాబట్టి వీళ్ళకి అపోనెంట్గా నిలబడ్డాడు కాబట్టి లేపించేశారు అన్నట్టు ఉంది కొడాలి నాని అన్న. నువ్వు ఏ మాట చెప్తావు అనుకున్నావో, ఏ మాట చెప్పావో నీకే తెలీదు. గుట్కా 2 ప్యాకెట్లు వేసుకోపోయి 5 ప్యాకెట్లు వేసేసి ఉంటావు, వాస్తవం చెప్పేసావు. మొన్నదాకా ఏమనేవారు, ఆయన ఎందుకు చెప్తారండి, సొంత బాబాయ్ అండి, ఆ బాబాయ్ అంటే జగన్ గారికి చాలా ఇష్టం అండి, జగన్ గారు అంటే ఆ బాబాయ్కి చాలా ఇష్టం అండి, వీళ్ళని చంపుకుంటారండి అని కదా కవర్ చేశారు. అయితే ఇష్టంగా ఉంటే కదా చంపుకోరని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు శత్రువుగా ఉన్నాడు, నాశనం చేయాలని చూశాడు అంటే మరి ఆ కారణంతో జగన్ లేపేశాడేమో, ఆ కారణంతో వైసీపీ వాళ్ళు లేపేశారేమో అని ప్రజలు నమ్మేస్తారు కదన్నా. ఎలాగా ఆ మాట ఎలా స్లిప్ అయిపోయి కొడాలన్నా? ఎంత తెలివైనోడివే, ఇన్ని గుట్కా ప్యాకెట్లు తిరిగిన చరిత్ర ఉందే నీకు. అలాంటి నువ్వు ఇంత సింపుల్గా జగన్ గారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేశావు. ఆయన ఈ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడని, సర్వనాశనం చేయబోయాడు చూశాడని మీరు భావించేసి మరి అదే అనుకుంటున్నారు జనం. నువ్వు అలాగే చెప్పావు, వాస్తవం అని చెప్పేసావు. నువ్వు పోయిపోయారే శుభం పలకరా పెద్దన్న అంటే దినం ఎప్పుడు రా చిన్న అన్నాడట. అలా ఉంది నీ పని. నిన్ను పాపం ఆయన కొంపతీసి నువ్వు కూడా ఆ కోటరెడ్డిలాగా ఆనవలాగా కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ కాదు కదా, టీడీపీతోనో జనసేనతోనో మంతనాలు నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి నిజాలు వాస్తవాలన్నీ బయటపెట్టేయట్లేదు కదా. ఏమో చెప్పలేము. ఎందుకంటే రానున్న కాలంలో ఆల్రెడీ ఐపాక్ టీం నుంచి సర్వే వచ్చింది, ఈ పార్టీ తట్టబొట్ట సర్దేస్తుంది వైసీపీ అని తెలిసిపోయింది. అందుకే ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు. మేము జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది దళితులు అప్పుడే మాకు ఫోన్, దళిత నాయకులు వైసీపీలో ఉన్నవాళ్ళు, తమ్ముడు నువ్వు పార్టీలోకి వెళ్ళక మేము కూడా వచ్చేస్తాం పార్టీలోకి. ఇక్కడ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉన్నారు వైసీపీలో. మేము కూడా తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం, మేము కూడా వచ్చేస్తాం నువ్వు వెళ్ళిన తర్వాత అని చెప్పి ఎంతోమంది వైసీపీ దళిత నాయకులు ప్రొద్దున లేచిందే నుంచి అయ్యే ఫోన్లు నాకు. ఇక్కడ నుంచి ఉంటుంది కలకల, రాజకీయ కలక నుంచి మొదలవబోతుంది. అయితే ఇప్పటికైనా వైసీపీని నమ్ముకుని ఉన్న దళితులు ఎవరైనా ఉండండి ఆ పార్టీలో, అంతే తప్ప ఎదుటోళ్ళని విమర్శించకండి. ఎదుటోళ్ళ తల్లుల్ని శీలాల్ని లేకపోతే దారుణమైన స్థాయికి వెళ్ళి మీరు ఇచ్చేస్తే
పివి సునీల్ కుమార్కి ఏ గతి పట్టిందో, కత్తి మహేష్ గారికి ఏ గతి పట్టిందో, కోడికత్తి సీన్కి ఏ గతి అయితే పట్టిందో, అజయ్ అమృత అనే వ్యక్తికి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. అప్పుడు కూడా మీ గురించి కూడా మేమే పోరాడాల్సి వస్తుంది. మీకు కూడా అన్యాయం జరిగిందని మేమే న్యాయం కోసం ప్రజలకి తోడు తీసుకుని పోరాడాల్సిన బాధ్యత కూడా మా పైనే పడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి తమ్ముడు, మత్తు నుంచి బయట రండి. ఒక బీరో బిర్యానీయో లేకపోతే ఖర్చులకు 10,000 ఇస్తే అదేమీ శాశ్వతం కాదు. న్యాయం మాత్రమే శాశ్వతం. ఓకే.